వెరీ గుడ్ మార్నింగ్ గైస్. సో నిన్న బ్యాంక్ నిఫ్టీ ఈ లెవెల్ కొంచెం ఇంపార్టెంట్ అని చెప్పి అనుకున్నాం కదా. ఆ లెవెల్ ఆ జోన్ నుంచే ఇమీడియట్ గా ఫాల్ అయితే వచ్చింది. సో ఎగ్జిట్ అవడమే మంచిది అయింది. ఎనీహౌ ఆ లెవెల్ అనేది ఎక్స్టెండ్ చేసుకోవచ్చు ఈ రోజు. ఆ లెవెల్ అనేది స్టిల్ రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేస్తుంది. అండ్ దట్ ఈస్ ద ప్రీవియస్ సెషన్ హై ఆల్సో కదా. ప్రీవియస్ సెషన్ హై హియర్. అండ్ దెన్ వర్జిన్ సీపర్ ఆల్రెడీ టచ్ అయిపోయింది కాబట్టి దాన్ని రిమూవ్ చేసేస్తున్నాను. వర్జిన్ సీపర్ అంత ఇంపార్టెంట్ కాదు. ఇంకా ప్రీవియస్ సెషన్ లో ఉంది కదా, సో లో కూడా అంత ఇంపార్టెంట్ ఏం కాదు, పెద్ద బౌన్స్ ఏం జరగలేదు. బట్ అలాగే మార్క్ చేసుకోవాలి కాబట్టి డైలీ ఆ లెవెల్ కూడా మార్క్ చేసుకుందాం. ఓకే. సో ప్రీవియస్ సెషన్ హై, ప్రీవియస్ సెషన్ లో. అండ్ కమింగ్ టు బిగ్గర్ టైం ఫ్రేమ్. ఓకే, ఇంకా కింద అయితే ఏమీ అంత ఇంపార్టెంట్ గా అనిపించట్లేదు. కమింగ్ టు నిఫ్టీ. సో ఇక్కడ బ్రేక్అవుట్ అయింది, జోన్ బ్రేక్అవుట్ అయితే మార్కెట్ పైకి వెళ్తుంది అనుకున్నా. కాకపోతే బ్యాంక్ నిఫ్టీ ఇంకా సిపిఆర్ దగ్గర ఉంది. ఓకే, సో అందుకే నిఫ్టీ ట్రేడ్ చేసేటప్పుడు బ్యాంక్ నిఫ్టీని కూడా చూడండి. అంటే ఓన్లీ ప్రైస్ యాక్షన్ ట్రేడర్స్ ఏం చేస్తారంటే సప్లై జోన్ బ్రేక్అవుట్ అయింది కదా లాంగ్ ఎంట్రీ వెళ్తారు. కాకపోతే వాళ్ళు తెలియని విషయం ఏంటంటే బ్యాంక్ నిఫ్టీ ఇంకా సిపిఆర్ రెసిస్టెన్స్ దగ్గర ఉంది కాబట్టి బ్యాంక్ నిఫ్టీ రివర్స్ అయింది అండ్ నిఫ్టీ కూడా రివర్స్ అయింది. నిన్న ఫేక్ బ్రేక్అవుట్ అయింది సప్లై జోన్ నుంచి. సో ఈ జోన్ ఈసారి ఇక్కడ ఇంపార్టెంట్. ఓకే, ఈ లెవెల్ ఇంపార్టెంట్. దిస్ ఈస్ ద సప్లై జోన్. అండ్ దెన్ ప్రీవియస్ సెషన్ లో అనేది అందరికి తెలిసిందే కదా, ఈ లెవెల్ ఎక్కడ ఉంది. ఇక్కడ స్వింగ్ కింద కూడా యాక్ట్ చేస్తుంది ఈ లెవెల్. సో ఈ రెండు బ్లాక్ లైన్స్ అలానే ఉంచుతాము. ఇక ఫస్ట్ క్యాన్ అయితే బులిష్ క్యాన్ ఫామ్ అయితే సిపిఆర్ రెసిస్టెన్స్ ఉంది. బేరిష్ క్యాన్ ఫామ్ అయితే డేలో సపోర్ట్ కూడా ఉంది. సో యాజ్ ఆఫ్ నో మధ్యలో ఓపెన్ అవుతుంది కాబట్టి నో ట్రేడ్ జోన్, విల్ వెయిట్ ఫర్ సమ్ మోర్ టైం. సో సిపిఆర్ దగ్గర నుంచి అయినా రివర్సల్ వస్తుందేమో చూద్దాం బ్యాంక్ నిఫ్టీ. సో సిపిఆర్ దగ్గరికి అయితే వచ్చింది. సిపిఆర్ దగ్గర రిజెక్షన్ జరిగితే ఎంట్రీ తీసుకుందాం అని చెప్పాం కదా. 56,600 కాల్ ఆప్షన్ వాచ్ లిస్ట్ లో పెట్టుకుంటున్నాను. 56,600 బ్యాంక్ నిఫ్టీ కాల్ ఆప్షన్. 676 దగ్గర రన్ అవుతుంది. ఒక 90 క్వాంటిటీస్ ప్లేస్ చేస్తున్నాను. 68. సో రిస్క్ ఒక 5,000 ప్లాన్ చేద్దాము. 5,000 డివైడెడ్ బై 90, 55 పాయింట్స్ పెట్టుకోవచ్చు. స్టాప్ లాస్ 55 ప్లస్ 679. 735 ఇస్ ద స్టాప్ లాస్. 735 పెట్టుకుంటున్నాను. సో ప్రెసెంట్ ఇది 900 ప్రాఫిట్ అయితే రన్ అవుతుంది. 1500. సో క్యాండిల్ రెడీ క్లోజ్ అయింది. ఇంకా 2 సెకండ్స్ ఉన్నాయి. సో రిస్క్ రివార్డ్ క్యాలిక్యులేట్ చేసుకుంటే షార్ట్ పొజిషన్ ఈ లెవెల్ దగ్గర ఎంట్రీ తీసుకోవాలి. స్టాప్ లాస్ అబౌవ్ ద సిపిఆర్. టేక్ ప్రాఫిట్ ఒక 1:2 అయితే ఇక్కడ వరకు వస్తుంది. S3 క్యామ్రీల వరకు వస్తుంది. అండ్ ఈ ట్రేడ్ కొంచెం హై ప్రాబిలిటీ, ఎందుకంటే నాట్ ఓన్లీ బికాస్ ఆఫ్ సిపిఆర్ అంటున్నాను. ఈ లెవెల్ చూడండి, R3 క్యామ్రీలో రిజెక్షన్ ఉంది బ్యాంక్ నిఫ్టీకి. సేమ్ టైం నిఫ్టీ కూడా R3 క్యామ్రీలో ఉంది. అలాంటప్పుడు కొంచెం హై ప్రాబిలిటీ. బట్ ఎనీథింగ్ క్యాన్ హ్యాపెన్ ఇన్ ద మార్కెట్. అంటే మనం అనుకున్నది అయితే మార్కెట్ జరగదు. సో ఇన్ కేస్ లూజ్ అయితే వీఆర్ రెడీ దట్ వీ లూజ్ ఓన్లీ 1%. విన్ అయితే కనుక 2% విన్ అవుదాము. సో ఎలాగ స్టాప్ లాస్ కొంచెం టైట్ గా ఉంది కాబట్టి, ఐ మీన్ టైట్ గా పెట్టుకోవచ్చు స్టాప్ లాస్. ఇంకొక లాట్ ప్లాన్ చేస్తాను. టోటల్ 120 క్వాంటిటీస్ ప్లాన్ చేస్తున్నాను. రిస్క్ 5,000. 5,000 డివైడెడ్ బై 120 అంటే ఒక 40 పాయింట్స్ పెట్టుకోవచ్చు. 40 ప్లస్ 677. సో నౌ ద స్టాప్ లాస్ ఈస్ 720. ఎర్లియర్ 735 పెట్టినాం కదా, ఇప్పుడు 720 పెట్టుకున్నాను. ఎందుకంటే హై ఇప్పటి వరకు వెళ్ళింది 685 ఎంత వెళ్ళింది అంతే. సో హై చూసుకుంటే 687, 690కి వెళ్ళింది అంతే. ఇన్ కేస్ మనకి పాజిటివ్గా రన్ అయితే ఆ తర్వాత ట్రైలింగ్ స్టాప్ లాస్ ఇంకా టైట్ పెట్టుకోవచ్చు. 695 కానీ 700 పెట్టుకోవచ్చు. ఇప్పుడైతే 5,000 పెట్టుకుంటున్నాను రిస్క్. 120 క్వాంటిటీస్ 720 దగ్గర పెట్టుకున్నాను స్టాప్ లాస్. సో చూద్దాము. ప్రెసెంట్ అయితే పాజిటివ్కి వెళ్ళి నెగిటివ్గా అయితే వచ్చింది. 1,500 నుంచి 800 నెగిటివ్ వచ్చింది. వేరే నిఫ్టీ అయితే నెక్స్ట్ ఇంపార్టెంట్ లెవెల్ ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే నేరో సిపిఆర్ కదా, బ్రేక్అవుట్ అయితే హై ప్రాబిలిటీ. రివర్సల్ కంటే కూడా, అంటే రివర్సల్ అవ్వదని కాదు, బ్రేక్అవుట్ అయితే హై ప్రాబిలిటీ. ఓకే, ప్రెసెంట్ అయితే 1,580. ఓకే, సిపిఆర్ అయితే బ్రేక్అవుట్ అవుతుంది. సో స్టాప్ అప్డేషన్ చేసుకుంటున్నాను. 710 పెట్టుకుంటున్నాను. ఎందుకంటే సిపిఆర్ బ్రేక్అవుట్ అయిపోయింది ఆల్రెడీ. స్పాట్ చార్ట్ ప్రకారం స్టాప్ లాస్ హిట్ అయిపోతుంది. ప్రెసెంట్ 3,080 రన్ అవుతుంది. 710 హిట్ అయితే క్లోజ్ చేస్తాను. ఇంకొక 1 మినిట్ ఉంది క్యాండిల్ క్లోజ్ అవడానికి. క్యాండిల్ పైన క్లోజ్ అవుతుందా కింద క్లోజ్ అవుతుందా, ఐ మీన్ కిందకి వస్తుందా చూద్దాం. నిఫ్టీ అయితే R3 క్యామ్రీలో బ్రేక్అవుట్ అయింది. నెక్స్ట్ సప్లై జోన్ నిఫ్టీకి ఈ లెవెల్ ఉంది. ఇప్పటి వరకు హై అయితే 706 వరకు వెళ్ళింది కదా.
710 పెట్టుకుంటున్నాను అందుకే స్టాప్ లాస్. 706 వెళ్ళింది, 710 హిట్ అయితే క్లోజ్ చేద్దాము బ్యాంక్ నిఫ్టీ. సో ఇక్కడ నుంచి రివర్సల్ అవుతుంది, రెడ్ క్యాండిల్ వస్తుంది మళ్ళీ, కాకపోతే ఫేక్ బ్రేక్అవుట్ కూడా ఛాన్సెస్ ఉంటాయి. కానీ నిఫ్టీ చెప్పాను కదా, ఈ ఆర్థర్ క్యాండిల్ కింద క్లోజ్ అవ్వాలి రెడ్ క్యాండిల్, అప్పుడు ఛాన్సెస్ ఉంటాయి. 695 రన్ అవుతుంది, ఇంకొక 15 పాయింట్స్ ఉన్నాయి స్టాప్ లాస్ కి. 710 హిట్ అయితే క్లోజ్ చేద్దాము, 710 పెట్టుకున్నాను స్టాప్ లాస్. ప్రెసెంట్ అయితే ఇక మళ్ళీ కాస్ట్ వచ్చింది, 675 అలా రన్ అవుతుంది. సో ఎంత అయితే గ్రీన్ క్యాండిల్ వచ్చిందో అంతే ఫాస్ట్ గా రెడ్ క్యాండిల్ వచ్చింది. సో ఎవరైతే సిపిఆర్ బ్రేక్అవుట్ అయిన తర్వాత లాంగ్ ఇన్ వెళ్ళారో వాళ్ళు ట్రాప్ అవ్వచ్చు అయ్యారేమో. అందుకే నిఫ్టీ కూడా ఆర్థిక క్యాండిల్ నుంచి రివర్సల్ జరుగుతుంది. సో 5000 ప్రాఫిట్ వచ్చింది కాబట్టి రిస్క్ అప్డేట్ చేసుకుంటాను. 640 వరకు వచ్చింది. ఇప్పుడు రిస్క్ ఒక 2500 ప్లాన్ చేస్తాను. ఓకే, 5000 ప్రాఫిట్ అనేది హిట్ అయిపోయింది, 1:1 రిస్క్ రివార్డ్ వచ్చింది కదా. సో మళ్ళీ 5000 రిస్క్ చేయడం కూడా కరెక్ట్ కాదు. సో ఇప్పుడు ఏం చేస్తానంటే స్టాప్ లాస్ అప్డేషన్ చేసుకుంటున్నాను. 2500 డివైడెడ్ బై 120 పాయింట్స్ పెట్టుకోవచ్చు. 20 ప్లస్ 677.51. సో 698 ఈస్ ద స్టాప్ లాస్ నౌ. ఓకే, 698 పెట్టుకున్నాను. ప్రాఫిట్ అయితే 5500 రన్ అవుతుంది, 1:1 రిస్క్ రివార్డ్ అయితే వచ్చింది. 7500కి వస్తే కాస్ట్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు, కాకపోతే విల్ వెయిట్ ఫర్ సమ్ మోర్ టైం. బ్యాంక్ నిఫ్టీ టార్గెట్ ఇక్కడ పెట్టుకున్నాం మనం, ఈ లెవెల్ 1:2 వస్తే క్లోజ్ చేద్దాం. కేస్ ఆల్మోస్ట్ ద టార్గెట్ వచ్చింది, కాకపోతే టార్గెట్ కి ఎంత ఫాల్ రాకూడదు. ఆప్షన్ బయ్యర్స్ కి అయితే బాగుంటుంది, ఆప్షన్ సెల్లింగ్ కి అంత అడ్వాంటేజ్ ఏం రాదు. సో అంత ఫాల్ వచ్చినా సరే మనం ఇంకా ఒక 20 పాయింట్స్ మూవ్ అయినట్టు ఉంది అంతే. 650 677 20-30 పాయింట్స్ మూవ్ అయింది అంతే. ఆప్షన్ సెల్లింగ్ కి ఇదే డిసడ్వాంటేజ్ ఉంటుంది. నిఫ్టీ ఇప్పుడు S3 క్యామ్రీలా సపోర్ట్ తీసుకుంటుంది. నిఫ్టీ రివర్స్ అయితే బ్యాంక్ నిఫ్టీ కూడా రివర్స్ అవ్వచ్చు. బ్యాంక్ నిఫ్టీ టార్గెట్ నేను S3 క్యామ్రీలా పెట్టుకున్నాను, ఈ లెవెల్ హిట్ అవుతుందా లేదంటే బ్యాక్ వెళ్తుందా చూద్దాము. అండ్ రిస్క్ రివార్డ్ చూసుకుంటే అట్లీస్ట్ మనకి 10,000 అన్న ప్రాఫిట్ రావాలి, అప్పుడే 1:2 రిస్క్ రివార్డ్ అవుతుంది. సో లెట్ us వెయిట్ ఫర్ సమ్ మోర్ టైం. సో డేలో సపోర్ట్ అయితే తీసుకుంది బ్యాంక్ నిఫ్టీ, అండ్ నిఫ్టీ కూడా ఈ లెవెల్ దగ్గరికి వచ్చింది. నిన్నటి లో అనేది ఇంపార్టెంట్ సపోర్ట్, అండ్ మొన్న కూడా ఇక్కడ నుంచే బౌన్స్ అయింది, ఇదంతా కూడా డిమాండ్ జోనే. సో అక్కడ నుంచి సపోర్ట్ తీసుకుంది, వెళ్తే ఇక్కడ నుంచి మార్కెట్ పైకి వెళ్ళొచ్చు. సో ఇప్పుడైతే ఇంకా ట్రేడ్ అనేది రిస్కీ అని అనుకుంటున్నాను. బట్ స్టిల్ మనం అయితే ఏం చేయలేం, తెలుసు కదా రిస్క్ రివార్డ్ మినిమం 1:2 అయితే వెయిట్ చేస్తాను, లేదా ఫెయిల్ అయితే ఫెయిల్ అవనివ్వండి అంతే. ఓకే, సో ఆల్మోస్ట్ 6500 నుంచి 3000 బ్యాక్ అయితే వచ్చింది. చూద్దాం ఫర్దర్ గా. స్టాప్ లాస్ ఇస్ 698 ఇస్ ద స్టాప్ లాస్. సో నెక్స్ట్ వారు ఇక్కడ బ్రేక్అవుట్ అవుతుంది, ఈ లెవెల్ కిందకైతే వస్తుంది, టార్గెట్ వరకు కూడా వస్తుంది. కాకపోతే మూమెంట్ లేదు ఆప్షన్స్ లో, ఇదే డిసడ్వాంటేజ్. ప్రీమియమ్స్ లో మూమెంటం అయితే ఏం లేదు. సో ఇంకా 5500 6000 రన్ అవుతుంది, ఈవెన్ దో డేలో బ్రేక్అవుట్ అయినా అకార్డింగ్ టు స్పాట్ చార్ట్. ఈ లెవెల్ దగ్గరకు వచ్చిన తర్వాత చూద్దాము స్టాప్ లాస్ అప్డేట్ చేసుకోవడమో లేదంటే ఎగ్జిట్ అవ్వలేను మాక్సిమం, ఎందుకంటే నాకు మినిమం 10,000 వస్తే కానీ ఒక ట్రేడ్ ఆ రోజు అయితే ఐ మీన్ సాటిస్ఫై అవ్వను. అయితే స్టాప్ లాస్ అన్నా రావాలి, లేదంటే టార్గెట్ అన్నా రావాలి 1:2. సో ఈ లెవెల్ స్పాట్ హిట్ అయినా సరే, ఇన్ కేస్ 7500 అలా వస్తే అప్పుడు ఏమన్నా స్టాప్ లాస్ అప్డేట్ చేస్తానేమో కాస్ట్. సో నిఫ్టీ చూడండి ఎలా చేయనివ్వట్లేదు, నిఫ్టీ లెవెల్ దగ్గర నుంచే స్టిల్ ఇంకా సపోర్ట్ అయితే తీసుకుంటుంది. బ్యాంక్ నిఫ్టీ కూడా అందుకే రివర్స్ అవుతుంది. ప్రెసెంట్ అయితే ప్రాఫిట్ ఇంకా 5000 దగ్గర రన్. సో బ్యాంక్ నిఫ్టీ మళ్ళీ డేలో దగ్గరికి వచ్చింది, డేలో బ్రేక్అవుట్ అవుతుందా మళ్ళీ సపోర్ట్ ఇస్తుందా చూద్దాము. సో మోర్ అండ్ మోర్ డేలో దగ్గరికి వస్తుంది కాబట్టి బ్రేక్అవుట్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనుకుంటున్నాను. ప్రెసెంట్ 6500 రన్ అవుతుంది, 620 వరకు లో అయితే వచ్చింది ఇప్పటి వరకు. చూద్దాం సపోర్ట్ ఇస్తుందా లేదంటే బ్రేక్ డౌన్ అవుతుందా. మనకైతే బ్రేక్ డౌన్ అవ్వడం కావాలి, అప్పుడే మనకి అంటే మన పొజిషన్ షార్ట్ ఉంది కదా. సో బ్రేక్ డౌన్ అయితేనే మనకి టార్గెట్ అనేది వస్తుంది S3 క్యామ్రీలా వరకు. ఐ విల్ అప్డేట్ యూ వన్స్ ఆఫ్టర్ ద ట్రేడ్ ఈస్ డన్. 618 వరకు వచ్చింది కదా, రీసెంట్ 5 minutes టైం ఫ్రేమ్ లో స్వింగ్ ఎక్కడ 665 దగ్గర ఉంది. ఓకే, నో ప్రాబ్లం. స్టాప్ లాస్ కాస్ట్ పెట్టేసుకుంటున్నాను. 677.51 అయింది కదా, 677 పెట్టుకుంటున్నాను. ఓకే, సో ఇప్పుడు లూజ్ అయ్యేది ఏమి ఉండదు. ఇంకొక 2000 ఉంది, 8500. ఇంకొక 1500 ఉంది, విన్ అయితే 9000. 590కి వస్తే అవుతుందా, 594 ఎంత వస్తుంది అనుకుంటా. 594 అయితే టచ్ అయిపోయింది. ఓకే, డన్. సో 10,000 అయితే అయిపోయింది, క్లోజ్ చేస్తాము.
ఓకే, 9900 వచ్చిందా? ఫైన్, నాట్ ఎన్ ఇష్యూ. సో డన్ ఫర్ ది డే గైస్. బ్యాంక్ నిఫ్టీ టార్గెట్ కూడా అయిపోయింది. ఈ లెవెల్ S3 క్యాంబ్రీలో టార్గెట్ అనుకున్నాం కదా. సో ఈ రోజు చెప్పాలంటే నేనైతే లక్ అయితే నమ్మను, కాకపోతే కొంచెం లక్ అనేది ఫేవర్ చేసింది ఈ రోజు. చూడండి, ఆల్మోస్ట్ టు ద స్టాప్ లాస్ వెళ్ళింది. మన స్టాప్ లాస్ ఇక్కడ పెట్టుకున్నాం కదా, ఆల్మోస్ట్ టు ద స్టాప్ లాస్ వెళ్ళింది. అండ్ ఆ తర్వాత సిపిఆర్ బ్రేక్అవుట్ అయింది కదా, ట్రాప్ చేసింది అందరినీ కూడా. ఎవరైతే లాంగ్ వెళ్ళారో వాళ్ళందరూ కూడా ట్రాప్ అయ్యారు. మార్కెట్ ఫర్దర్ గా కిందకి వస్తే రావచ్చు, బట్ చెప్పాను కదా రిస్క్ రివార్డ్ ట్రేడ్ అని. అయితే అంటే ఇంకా కిందకు వస్తే ఇంకా ఎక్కువ ప్రాఫిట్స్ వస్తాయి కదా అని డౌట్ రావచ్చు మీకు. ఫర్ సపోజ్ బై ఎండ్ ఆఫ్ ద డే మార్కెట్ అగ్రెసివ్ గా కిందకు వచ్చింది అనుకుందాము. సో అదేంటి, ప్రాఫిట్స్ అక్కడే బుక్ చేసుకొని ఇంకా వెయిట్ చేస్తే ఇంకా ఎక్కువ ప్రాఫిట్స్ వద్దును కదా అని చెప్పి మీరు అనుకోవచ్చు. కాకపోతే ఐఎమ్ ఏ రిస్క్ రివార్డ్ ట్రేడర్. ఓకే, ఇదంతా కూడా నేను గ్యాంబ్లింగ్ లాగా ఫీల్ అవుతాను. అంటే వన్స్ రిస్క్ రివార్డ్ 1:2 అయిపోయిన తర్వాత ఇంకా వెయిట్ చేయడం కావాలనుకుంటే ట్రైల్ చేసుకోవచ్చు. చాలా మంది చేస్తారు, పెద్ద ప్లేయర్స్ కూడా చేస్తారు, కానీ నేనైతే చేయను. వన్స్ రిస్క్ రివార్డ్ హిట్ అయిపోతే క్లోజ్ చేస్తాను. సో 10,000 వచ్చింది కాబట్టి క్లోజ్ చేశాను. అండ్ ఈ లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ అందుకే స్టాప్ లాస్ కూడా మీరు బాగా టైట్ గా పెట్టుకోకూడదు. బాగా టైట్ గా పెట్టుకుంటే ఇలాగ అవుతుంది. సో ఒక్కొక్కసారి ఏంటంటే ఇక్కడ ఆర్త్రి క్యాండిల్ ఉంది, సిపిఆర్ ఉంది, రెడ్ బార్ ఫామ్ అయింది. ఈ సిపిఆర్ పైన పెట్టుకుంటారు, కొంచెం టైట్ గా పెట్టుకుంటారు. ఇక్కడ లిటిల్ బిట్ సిపిఆర్ పైనే ఇమీడియట్ గా పెట్టేసుకుంటారు స్టాప్ లాస్. అలా పెట్టుకోకండి, కొంచెం గ్యాప్ అయితే ఇవ్వండి. నేనైతే కొంచెం గ్యాప్ ఇచ్చాను చూస్తారా, దానివల్లే నేనైతే నాకైతే కొంచెం అడ్వాంటేజ్ వచ్చింది. సో నేనైతే 6:10 దగ్గర ఎగ్జిట్ అయిపోదాం అనుకున్నాను ఇందాక. 6:10 6:15, సారీ 7:10 7:15 ఎగ్జిట్ అయిపోదాం అనుకున్నాను. 706.85 వరకు వెళ్ళింది. సో నాకు కొంచెం అడ్వాంటేజ్ అనేది అలా వచ్చింది. ఓకే, సో ఎనీ హౌ డన్ ఫర్ ద డే గైస్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్ ఆన్ టుమారో. బై. అండ్ స్ట్రాటజీస్ ఫెయిల్ అవ్వచ్చు, వర్క్ అవ్వచ్చు. స్ట్రాటజీస్ మీద డిపెండ్ అవ్వకూడదు. రిస్క్ ఓకే, స్ట్రాటజీస్ ఇంపార్టెంట్, దాంతోపాటు రిస్క్ మేనేజ్మెంట్ అండ్ ట్రేడింగ్ సైకాలజీ చాలా ఇంపార్టెంట్. సో ప్రాఫిట్ వచ్చినా ఎంత, లాస్ వచ్చినా కంగారు పడకూడదు, ప్రాఫిట్ వచ్చినా ఉత్సాహపడకూడదు. ఇదంతా కూడా చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఇంట్రెస్ట్ ఉంటే డి ట్రేడింగ్ కోర్స్ జాయిన్ అవ్వచ్చు. డి ట్రేడింగ్ కోర్స్లో ఓన్లీ నాట్ ఓన్లీ స్ట్రాటజీస్ బట్ ఆల్సో ట్రేడింగ్ సైకాలజీ ఎలా మేనేజ్ చేసుకోవాలి, రిస్క్ మేనేజ్మెంట్ ఎలా చూసుకోవాలి, ఇదంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేసాము. సో ఇంట్రెస్టెడ్ గైస్ కెన్ జాయిన్ డే ట్రేడింగ్ కోర్స్. ఓకే, బాయ్.